బిఆర్ భగవాన్ దాస్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఎల్ఐసి మరియు ఎన్నో యూనియన్లకు నాయకత్వం వహించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా వారిని గౌరవిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనవి చేస్తుంది. పేరు వినగానే వరంగల్ ఉమ్మడి జిల్లాలనే రిక్షా యూనియన్గా మొదలుకొని అన్ని వర్గాల యూనియన్ తయారు చేసిన నాయకుడు బిఆర్ భగవాన్ దాస్. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఆటో రిక్షా రావడానికి బిఆర్ గారే ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా మనం ఈరోజు ఆటో కార్మికులంతా అన్ని సంఘాలు పెట్టుకుంటారు పాపం, కానీ స్ఫూర్తి ఎవరంటే బిఆర్ భగవాన్ దాస్ అనే విషయాన్ని ఆటో కార్మికులు మరవద్దని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మేమంతా నేను అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునప్పుడు ఫస్ట్ మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిన వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు మా ఇంటికి వచ్చి. నేను చిన్న స్కూల్లో పాత డొక్కు స్కూటర్ అది ఉంటే లూనా అక్కడికి నా సన్మానాన్ని అభిమానించిన వ్యక్తి అతను. ఒకటే నేర్పారు, మనంతా కింది స్థాయితో వచ్చినాం. మనందరం కింది వర్గాల కనుక మీరు సహకరిస్తే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనగడ పెరుగుతున్నా తగ్గదనే విషయాన్ని సలహా ఇచ్చిన వ్యక్తులలో ఆయన ఒక్కడని కూడా మనం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మొత్తం నమ్మిన సిద్ధాంతం బుద్ధుని. ఉద్యమం ఉన్న కమ్యూనిజంలో ఏనాడు కూడా వెనకాకుండా చేసిన వ్యక్తి. ఇలా వరంగల్ పట్టణంలో జిల్లాలో 50 జిల్లాలు కూడా ఇలా గుడిసెళ్ళు పోయి సొంత బంగ్లాలు కట్టుకున్న స్థాయికి ఎదగడానికి బిఆర్ భగవాన్ దాస్ చేసిన పునాదాన్ని కూడా నేను మనం చేస్తున్నాను. మరి మన గతంలో మాతో కార్పొరేట్గా పనిచేసిన వారి దగ్గరికి ఆప్త బంధువు మామ సాంబచరణ్ గారు కార్పొరేట్ ఉన్నప్పుడు వాళ్ళ బావగారి పేరుతో కాలనీ